హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ఇవాళ అత్త కోడళ్ళ జోక్స్ చెప్పుకుందాం. ఒకసారి ఒక ఊళ్ళో అత్తలందరూ కూడా ఒక బస్సు మాట్లాడుకొని తీర్థయాత్రకు బయలుదేరారు. తర్వాత 2 రోజుల తర్వాత ఆ బస్సు పెద్ద లోయలో పడిపోయి ఆ అత్తలందరూ చనిపోయినట్టుగా న్యూస్ వచ్చింది. ఇక ఈ కోడళ్ళందరూ కూడా ఒక చెట్టు కిందకి చేరి శోకాలు పెడుతూ ఏడుస్తున్నారు అత్తగారి కోసం. అయితే అందులో ఒక ఆవిడ విపరీతంగా ఏడుస్తుంది. వెంటనే ఒక ఆవిడ పక్కకు వచ్చి చెవిలో, మేమందరం ఏదో లోకల్ కోసం ఏడుస్తున్నాం, యాక్షన్ చేస్తున్నాం, నువ్వేంటి మరీ ఓవర్ యాక్షన్ చేసేస్తున్నావు మీ అత్తగారి కోసం, తగ్గించు అంది. అనగానే ఆ కోడలు, ఏం చెప్పమంటావే, ఆ రోజు ఆ బస్సులో వెళ్లాల్సిన మా అత్త ఆ బస్సు మిస్ అయ్యి ఇంట్లోనే ఉంది, అందుకే నాకు ఈ ఏడుపు తన్నుకొని వచ్చేస్తుంది. అది సంగతి. అట్లాంటి అత్త కోడళ్ళు అక్కడక్కడ ఉంటారు. ఇక ఒకసారి ఒక అత్తగారు చాలా గొప్పగా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తుంది, మా కోడలు బంగారం, ఏది చేసినా నాకు చెప్పకుండా చేయుసుమా. ఆహా, అంత మంచి కోడలు దొరికిందంటే నువ్వు అదృష్టవంతురాలివేనే. ఈలోపు ఆ కోడల లోపల నుంచి, అత్తయ్య గారు స్టవ్ మీద పాలు పొంగిపోతున్నాయి, ఆ స్టవ్ కట్టేయమంటారా? వసి నీ అమ్మ కడుపు మాట, తొందరగా కట్టేవి, పాలన్నీ పొంగిపోయేటట్టున్నాయి. అత్తగారి మాట, అత్తగారిని అడగకుండా ఏ పని చేయకపోతే ఇవి ఇలాగే ఉంటుంది. పెళ్ళి అత్తగారింటికి వెళ్ళిన కోడలతో అత్తగారు, చూడే కోడల పిల్ల, నువ్వు కొత్త దారి కనుక చెప్తున్నా, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో పూరి అంటే మీ మామగారికి ఇష్టం, అదే ఇడ్లీ అంటే మీ ఆయనకి ఇష్టం, నాకేమో వడ అంటే ఇష్టం, మరి మీ మరిది గారికి ఏమో ఉప్మా అంటే ఇష్టం, నీ ఆడబిడ్డకి చపాతీ అంటే ఇష్టం. అర్థమైందా? మరి నీకేమి ఇష్టం? అనగానే ఆ కోడలు, నాకు ఇవన్నీ చేసి పెట్టేవాడు ఎవరైనా ఉంటే తింటాం ఇష్టం అత్తగారు. నాకు చక్కగా చిలకలా చెప్పింది అనమాట కొత్త కోడలు. చూసారా అలా ఉంటాయి ఒక్కొక్కసారి. ఒకసారి పక్కింటి ఆవిడ, ఏంటమ్మా మీ అత్తగారు నిక్షేపంగా ఉండేది సడన్గా ఎలా చనిపోయింది? మీకు తెలుసుగా మా అత్తగారు ఏ వస్తువు కొన్నా రుచి చూడకుండా కొందు. నేను పొరపాటున అత్తయ్య గారు ఇంట్లో ఎలుకల మందు అయిపోయి తీసుకురండి అన్న, అంతే. చూసారా, ఎలుకల మందు కూడా రుచి చూసింది అత్త, పోయింది. రుచి చూసి కొన్ని అత్తగారికి ఇలాంటి వస్తువులు తెమ్మని చెప్పకూడదు. మరొకసారి ఒక అత్తగారు పూజ చేసుకుంటూ పూజ గదిలోంచి పెద్దగా అరుస్తూ కోడలతో, ఏమాయ్ ఇక్కడ గంట ఉండాలి, గంట కనిపించట్లేదే. ఇందాకడ మీరు బియ్యం కడిగిన తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టమన్నారుగా, ఆ దేవుడి గుట్లో గంట ఫ్రిడ్జ్లో పెట్టాను. చూసారా, హైటెక్ కోడలు అనమాట. ఏం చేస్తాను చెప్పండి. ఒకసారి అత్తగారు కోడలతో అంటుంది, ఏంటమ్మా 2 కేజీల కూర ఈ గిన్నెలోకి రాలేదు, ఏమైంది? అదే అత్తయ్య గారు, మీరు కూర వండేటప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసి వండమన్నారు కదా, అలా చూసి వండాను అత్తయ్య గారు, అందుకే అదే మిగిలింది. అదే పని రుచి చూసే నెపంతో ఆ 2 కేజీల కూరని 200 గ్రాములు చేసేసిందండి. అది సంగతి. ఒక అత్తగారు కోడలతో, చూడు కోడలా, నువ్వు అసలే కడుపుతో ఉన్నావు, పొట్టి మనిషివి కాదు. రేపు నీకు పుట్టబోయే బిడ్డ బాగా పుట్టాలి అంటే నువ్వు ఇప్పుడు కాఫీలు, టీలు, చాక్లెట్లు, బర్గర్లు, పిజ్జాలు ఇలాంటివి ఏమీ తినొద్దు. ఎందుకంటే అవి తిన్నావనుకో రేపు నీ కడుపును పుట్టినందుకు వాడికి కూడా అవే అలవాట్లు అవుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాల్సమా. అలాగే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టే చేస్తా. కానీ అత్తయ్య గారు, మీరు కడుపుతో ఉన్నప్పుడు మీరు ఆ సిగరెట్లు, ఆ మందు తాగకుండా ఉండాల్సింది. అదే అలవాట్లు మీ అబ్బాయికి వచ్చేసాయి. అదే నా బాధ. చూసారా, టిట్ ఫర్ టాట్. ఇలాంటి కోడళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు అనమాట. ఇలాంటి జోక్స్ మరెన్నో వినాలి అనుకుంటే సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరెన్నో జోక్స్ వినేయండి.